వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వావ్ రుచులు బై మిస్ రావ్స్. వావ్ రుచులలో ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చక్కెర పార రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వెంటనే ప్రాసెస్ని చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ని తీసుకొని బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. దీనిలో 1/2 కప్పు పంచదార పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో చిటికెడు ఉప్పు అనేది వేసుకొని ఉప్పు అనేది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలో చిన్న కప్పుతో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మిల్క్ అనేది యాడ్ చేసుకొని కొంచెం కొంచెం గోధుమ పిండి మొత్తాన్ని కూడాను చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటూ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. మనకి ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టి 1/2 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకొని ఒక పార్ట్ని పక్కన పెట్టుకొని మిగిలిన దానిలో కొంచెం గోధుమ పిండిని చల్లుకొని మనం చపాతీకి ఒత్తుకునే విధంగా ఒత్తుకోవాలి. అన్ని వైపులా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక ఎడ్జెస్ని నైఫ్తో వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక మిడిల్లో కూడా వీడియోలో చూపిన విధంగా చాక్తో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న స్క్వేర్స్ని ఒక్కొక్కటిని దీనిలోకి డ్రాప్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. లోపల కూడా చక్కగా కుక్ అవుతాయి. ఒకవైపు కలర్ మారిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఈవెన్గా కుక్ చేసుకోవాలి. రెండు వైపులా కుక్ అయిన తర్వాత ఆయిల్ని డ్రైన్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రెడీ చేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఈ రెసిపీ అనేది మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మిస్ రావ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.